మీ దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఖాయం. ఇప్పుడు డిపాజిట్ రూల్స్ మారిపోయాయి. మీరు జస్ట్ 50,000 డిపాజిట్ చేసిన ఆధారాలు చూపించాలి. మారిన డిపాజిట్ రూల్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మీరు జస్ట్ 50,000 డిపాజిట్ చేసిన ఆధారాలు చూపించాలి. మారిన డిపాజిట్ రూల్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. ఎక్కువ మంది డబ్బు లావాదేవీలు ఈ అకౌంట్స్ నుంచే చేస్తారు. అయితే ఇటీవల బ్యాంకులో నగదు జమ చేయడానికి సంబంధించి నియమాలు మారాయి. వీటి ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకు ఖాతాలో పరిమితికి మించి నగదు జమ చేస్తే ఆదాయ పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. నగదు డిపాజిట్ చేయడానికి నియమాలు ఏంటో తెలుసుకుందాం. బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు పాటిస్తాయి. ఇటీవల డబ్బు డిపాజిట్కి సంబంధించి మరింత పారదర్శకత ఉండాలని 50,000 అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే పాన్ నంబర్ తెలియజేయాలి. రోజువారీ నగదు డిపాజిట్ పరిమితి 1,00,000కు మించి ఉండకూడదు. సంవత్సరానికి 10 లక్షలు దాటకూడదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షల వరకు నగదును ఎలాంటి హెచ్చరిక లేకుండా డిపాజిట్ చేయవచ్చు. కానీ మీ అన్ని ఖాతాల్లో మొత్తం నగదు డిపాజిట్ 10 లక్షలకు లిమిట్ దాటితే లావాదేవీల వివరాలను ఆదాయ పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. లిమిట్ దాటితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిబంధనల మేరకు నగదు డిపాజిట్ లిమిట్ దాటితే మిమ్మల్ని ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్ వివరాలు తెలియజేయాలి. మీరు సరైన వివరాలు సబ్మిట్ చేయకపోతే ఆదాయ పన్ను శాఖ మీ ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేస్తుంది. అందులో లోటుపాట్లు ఉన్నట్లు తేలితే మీరు భారీ జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టుబడులు పెడితే మంచిది. మీ అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినప్పుడు అవి చట్టబద్ధంగా సంపాదించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మీకు భారీ జరిమానాలు, శిక్షలు తప్పవు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోవడం బదులు ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా మెరుగైన రాబడిని అందించే ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. సో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో